నమస్కారం. నా పేరు జక్కుల తిరుపతి. మళ్ళీ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామం. మేము గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ అంతరించిపోయినటువంటి నాటు వరి విత్తనాలు తీసుకొచ్చి పండిస్తా ఉన్నటువంటి మా ప్రాంతంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్, గుండె సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, సంతాన సమస్యలు, థైరాయిడ్ సమస్యలన్నీ బాగా పెరుగుతున్నాయని చెప్పేసి మీకు తెలుసుకోవడం జరిగింది. వీటికి ముఖ్య కారణము మనం ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ లేని, ఔషధులు లేనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, పురుగు మందులు, ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని తెలుసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తూ మాతో పాటు కొన్ని వందల మంది రైతులకి ఈ అవగాహన పరుస్తూ అంతరించిపోయినటువంటి పాతకాలం నాటు వరి విత్తనాలు తీసుకొచ్చి ఒక 350 రకాల వరి విత్తనాలు తీసుకొచ్చి మన ప్రాంతంలో పండించి దాంట్లో ఇప్పుడున్న సమాజానికి మేలైనటువంటి విత్తనాలని ఎంపిక చేసి మన వాతావరణం అనుకూలమైన తీసుకొచ్చి పండించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఈ 3 రకాల వరి ఓట్లు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి. కానీ ఇది బియ్యం పోస్తే బియ్యం పోస్తే నలుపు రంగు వస్తాయి. అదే విధంగా ఇది బియ్యం పోస్తే ఎరుపు రంగు వస్తాయి. ఇది బియ్యంగా మారిస్తే తెలుపు రంగులో వస్తాయి. దీన్ని బుద్ధా రైస్ అంటారండి. ఇటువంటివి నేను 350 రకాల విత్తనాలు పండించి ఇప్పుడున్న సమాజానికి ఇది అత్యంత అవసరం అని చెప్పి దీన్ని తీసుకొచ్చి మన దక్షిణ భారతంలో ఫస్ట్ టైం తీసుకొచ్చి పండించడం జరిగింది. దీనికి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది గౌతమ బుద్ధుడు ఎక్కడైతే తపస్సు చేశాడో మనకి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, మనకి నేపాల్ ప్రాంతంలో తపస్సు చేశాడో, ఆ తపస్సు చేసిన బోధన జ్ఞానోదయం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తుంటే ఉన్నటువంటి స్థానికులు, అతని శిష్యులు, అటువంటి ఎవరైతే ప్రజానికం ఉంటుందో మరి మీ గుర్తుగా ఏదైనా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ఈ రైస్ ని, ఈ వడ్లని మేమంతా కూడా మా వంశస్థులు, గౌతమ బుద్ధుడు యొక్క వంశస్థులంతా కూడా దీన్ని తినేవాళ్ళము. ఇది కేవలం రాజులు మాత్రమే తినేవాళ్ళం ఇప్పటి వరకు. సో ఇది సామాన్య జనాలు కూడా తీసుకోండి. ఇది తీసుకోవడం వల్ల శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ఈ విత్తనాలను మనకి ఇవ్వడం జరిగింది. ఇది వండుతుంటే ఒక చక్కటి సువాసన వస్తుంది. ఈ సువాసన ద్వారా, ఈ సువాసన వచ్చినప్పుడల్లా నేను మీకు గుర్తుకు వస్తానని చెప్పేసి వారి ప్రసాదంగా దీన్ని ఇవ్వడం జరిగింది. అంతకుముందు దీని పేరు పూర్వం కాలానమక్ అనే పేరు ఉండేది. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు దీన్ని సామాన్య ప్రజానికి అందించాడు, అక్కడి నుంచి ఇది బుద్ధా రైస్ కింద ఇది మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంట్లో చూసుకున్నట్లయితే మరి శాస్త్రవేత్తలు దీన్ని టెస్ట్ చేస్తే దీంట్లో చూసుకున్నట్లయితే అత్యంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నట్టుగా దీన్ని ప్రభుత్వం వాళ్ళు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీని మీద పరిశోధన చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బియ్యాల్లోకెల్లా అత్యంత ప్రోటీన్, సాధారణంగా ప్రతి బియ్యంలో 2 నుంచి 4% ప్రోటీన్ ఉంటుంది. మిల్లెట్స్ లో 6 నుంచి 9% ఉంటాయి. కానీ ఈ బియ్యంలో చూసుకున్నట్లయితే 11% ప్రోటీన్ ఉంది. అందువల్ల తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి ఇస్తుందని చెప్పి దీనికి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ అందరూ ఎక్కువ పెరుగుతా ఉన్నారు. ముఖ్యంగా మన దక్షిణ భారతంలో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే షుగర్ కి మనం ఒక క్యాపిటల్ అయితే ఉన్నాం. సో ప్రతి ఒక్కరు షుగర్ రాగానే రైస్ తినొద్దు అనేటువంటి ఆలోచన జరుగుతుంది. కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ రైస్ ని 3 పూటలు తీసుకోవచ్చు అని చెప్పేసి సైంటిస్టులు తెలియజేశారు. దానికి ముఖ్య కారణం చూసినట్లయితే దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ దీనికి పరిగణించబడేది. షుగర్ పేషెంట్స్ అందరూ కూడా 70% కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే ఆహారం తింటే వాళ్ళకి షుగర్ పెరగదు. దీంట్లో 49 నుంచి 52% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. అందువల్ల షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా 3 పూటలు తీసుకోవచ్చు. ఇది జొన్నలు, సజ్జలు, కొర్రల కంటే కూడా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగింది. సో చాలా మంది షుగర్ పేషెంట్స్ షుగర్ రాగానే మాకందరికి కూడా ఆహారం తినలేము, అన్నం తినలేము అని బాధపడతా ఉంటారు. ఒక మానసికంగా వాళ్ళు బాధకు గురవుతా ఉంటారు. సో అటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ లేని వాళ్ళు తీసుకోవడం వల్ల భవిష్యత్తులోనే షుగర్ రాకుండా ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటుంది. మరియు దీంట్లో ఇంకా అత్యంత గొప్ప విషయం ఏంటంటే దీంట్లో జింక్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. ఈ జింక్ పోషకం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు డెవలప్ చేసి మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. కరోనా వచ్చినప్పుడు ఈ రైస్ ఎవరైతే తిన్నారో వాళ్ళకి కరోనా సోకలేదని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్ లో చాలా పత్రికలు కూడా దీని గురించి రావడం జరిగింది. అందుకనే యూపీ చీఫ్ మినిస్టర్ కూడా దీన్ని ఒక ఫెస్టివల్ రూపంలో తయారు చేసి ఈ రైస్ ని అందరికీ కూడా పండించాలని చెప్పేసి అతను అందరికీ తెలియజేస్తా ఉన్నాడు. అదే విధంగా జింక్ అనేది మన శరీరంలో ఇమ్యూనిటీ శక్తితో పాటు మన మేధాశక్తి, పిల్లల్లో జ్ఞాపశక్తి పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా స్పెర్మ్ కౌంటిటీ, సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో చాలా మంది మహిళలు ఐరన్ సమస్యతో బాధపడతా ఉంటారు. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్లనే వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటది, కొంచెం నడవగానే అలసటగా వస్తూ ఉంటది. అదే విధంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎప్పుడు కూడా నీరసంగా ఉంటారు వాళ్ళు. సో ఇది దీంట్లో సహజంగానే దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రైస్ తీసుకుంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగి రక్త సరఫరా మంచిగా అన్ని అవయవాలకు సక్రమంగా జరిగి వాళ్ళు నిరంతరం యాక్టివ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా దీంతో పాటు ఒమేగా ఫ్యాట్స్ కూడా ఉన్నటువంటి ఫస్ట్ రైస్ కింద రికగ్నైజ్ చేశారు. ఇది గుండెకి చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మరియు విటమిన్ ఏ కూడా దీంట్లో ఉందని.
ఇట్లా చాలా రకాల సమస్యల్ని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సాధారణంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే నల్ల బియ్యంలోనే ఉంటాయి, కానీ పొట్టు నలుపు రంగులో ఉండడం వల్ల సహజంగానే బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్స్ తయారు చేసి ఇది మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్ నిరోధించే శక్తి ఉంటుంది. ఇలా గుండె సమస్యలకి, మోకాల నొప్పులకి ఫైబర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డలు వాళ్ళకు చాలా హెల్తీగా పుడతారు. గుండె సమస్యలు లేకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ కాలనమ్మక అనే రైస్ ని ఫస్ట్ టైం మన సౌత్ ఇండియాలో మనం పండిస్తా ఉన్నాం. ఈ విత్తనాలు కానీ బియ్యాలు కానీ కావాల్సిన వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నంబర్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు మన తెలంగాణ ట్రెడిషనల్ వెరైటీ అయినటువంటి చిట్టి ముత్యాలు, ఇది చూడడానికి గుండ్రగా చిన్నగా ఉంటాయి ఈ విత్తనాలు. సో దీన్ని కూడా మనం పండిస్తా ఉన్నాం. ఇది బగారా, బిర్యానీ లాంటి వాటికి వేడుకలలో చాలా అద్భుతంగా దీని టేస్ట్ ఉంటుంది. ఈ రోజు మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో బిర్యానీ అనేది చాలా ఫేమస్ గా మనం తింటూ ఉన్నారు మన ప్రజలంతా. సో అటువంటి వాళ్ళు ఈరోజు చిట్టి ముత్యాలు పండించుకుంటే రైతుకు ఆర్థికంగా బాగుంటుంది, ప్రజలకు మంచి ఆహారం వచ్చిన వాళ్ళు కూడా మనం తెలుసుకోవచ్చు. మరియు దీంతో పాటు ఇది కనిపిస్తున్నట్టు నవారా అనే బియ్యం, దీని సంస్కృత శబ్దం నివారణ అంటారు. ఇది చాలా బాగా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి రికగ్నైజ్ చేసింది ప్రభుత్వం. ఇది చూడడానికి ఎరుపు రంగులో ఉంటాయి, కానీ ఈ బియ్యం ఎరుపు రంగులో వస్తాయి, గుడ్లు మాత్రం నలుపు రంగులో ఉంటాయి. అదే విధంగా ఇది నలుపు రంగు గుడ్లు, బియ్యం నలుపు రంగులో వస్తాయి. ఇది మణిపూర్ బ్లాక్ సంబంధించిన వెరైటీ. ఇప్పటి వరకు నేను బ్లాక్ రైస్ లో 9 రకాలు పండించడం జరిగింది. దాంట్లో అత్యంత మేలైనది ఇది. దీంట్లో వచ్చేసి షుగర్ కంటెంట్ 41 to 43 ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎవరైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు, షుగర్ తో బాగా బాధపడే వాళ్ళు, మీకు అత్యంత తొందరగా రిజల్ట్ కావాలనుకుంటే కనుక ఈ బ్లాక్ రైస్ తీసుకోవచ్చు. గర్భిణీలు తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యంగా పుడతాం. ఇట్లా మన ప్రాచీనమైనటువంటి వరి విత్తనాలు అందరూ పండించుకొని ప్రతి రైతుకి కావాల్సిన రైతుకి ఉచితంగా మేము విత్తనాలు కూడా కొంతమంది గతంలో ఇచ్చాం. ఇప్పుడు తీసుకొని దీన్ని ఒకసారి పండించుకుంటే దాన్ని మీరు మళ్ళీ మల్టిప్లై చేసుకొని ఎన్ని సంవత్సరాలు పండించుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు నాటు విత్తనాలు పండించి తీసుకొని తిని ఆరోగ్యంగా ఉండి సమాజం బాగుండాలి, మన ప్రకృతి బాగుండాలి, రైతు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. నమస్కారం, నా పేరు జక్కుల రేణుక, మాది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం. మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఎటువంటి మందులు వేయకుండా, రసాయనాలు వేయకుండా పంటలు పండిస్తున్నాము. ఆ భాగంలో, ఆ వ్యవసాయంలో భాగంగా నాటు విత్తనాలను తీసుకొని వరి విత్తనాలలో మనం ముఖ్యంగా మనం రోజు తీసుకునే ఆహారంలో భాగంగా అన్నం తీసుకుంటాం కాబట్టి అందులో నాటు విత్తనాలను సేకరించి బ్లాక్ రైస్ అని, రెడ్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని పూర్వం మన తాత ముత్తాతలు వాడిన విత్తనాలని ఇప్పుడు పండిస్తున్నాం. భవిష్యత్ తరాలకి, పిల్లలకి, మన తాత ముత్తాతలకి ఎటువంటి జబ్బులు ఉండేవి కావు. ఈ రోజుల్లో మనం పిల్లల్లో చూస్తున్నట్టు వయసుతో సంబంధం లేకుండా చాలా జబ్బులను ఎదుర్కొంటున్నాము. షుగర్ గాని, క్యాన్సర్ గాని, ప్రతి గర్భం దాల్చిన శిశువు నుంచి చాలా జబ్బుల్ని మనం ఎదుర్కోవాలంటే నేటి సమాజంలో మన పూర్వము, మన తాత ముత్తాతలు వాడిన విత్తనాలను తీసుకోవాలి. వాళ్ళు ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నారో అటువంటి ఆరోగ్యాన్ని మనం తీసుకోకుండా మన పిల్లలకన్నా, మన భవిష్యత్తులకు అందించాలనే ఉద్దేశంతో ఈ నాటు విత్తనాలను మేము పండిస్తున్నాము. ముఖ్యంగా ఇందులో షుగర్ కు, క్యాన్సర్ కి, మోకాల నొప్పి, ఈ జబ్బుల్ని చాలా ఫేస్ చేస్తున్నాము. వాటి గురించి రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, రోజు వారి తీసుకునే ఆహారంలో భాగంగా చిట్టి ముత్యాలు అని, మైసూరు మల్లిక అని ఇలా చాలా రకాలుగా పండించే వాళ్ళము. క్రమేపీ ఇలా పండిస్తున్న క్రమంలో మాకు బుద్ధుడి కాలనమ్మక అనే రైస్, బుద్ధ రైస్ అనేది వచ్చింది. ఈ రైస్ అన్నింటికి ఒకే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు. ఎన్ని జబ్బులు ఉన్నా కూడా ఈ రైస్ తీసుకోవచ్చు, అన్నిటికీ తగ్గిపోతుంది. ముఖ్యంగా మనం స్త్రీలలో చూసుకున్నట్టు రక్తహీనత చూసుకుంటాము, జింక్ లోపం వలన ఉంటుంది, ఇమ్యూనిటీ లోపం వలన చాలా జబ్బుల్ని మనం ఫేస్ చేస్తున్నాము. అటువంటి జింక్ ఎక్కువగా ఉండడం వలన ఇది ఇమ్యూనిటీ లేకుండా చేస్తుంది. మనము శారీరక శ్రమ చేయకుండా, మానసికంగా శారీరక శ్రమ లేకుండా ఈ రోజులు ఒత్తిడి పూరితమైన పనులు చేయడం వలన మానసికంగా చాలా మనం సమస్యలను ఎదుర్కొంటున్నాము. అటువంటి వాటికి కూడా ఈ బుద్ధ రైస్ చాలా బాగా పనిచేస్తుంది. అది మనకు పూర్వము బుద్ధుడు ఈ రైస్ ని మనకి ఇచ్చాడు అని, అందుకనే ఇది బుద్ధ రైస్ అని పేరు వచ్చింది. దీని కాలనమ్మకం కూడా అంటారు. డైలీ ఒడ్లు నల్లగా ఉంటాయి, బియ్యం మనకు తెల్లగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రైస్ ని మనం తీసుకోవచ్చు. మంచి తరాలకు, మంచి భవిష్యత్తులకు మంచి ఆహారాన్ని ఇచ్చినట్టయితే సమాజం బాగుంటుంది. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన సమాజాన్ని మనం తయారు చేసుకోగలుగుతాము. వాతావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇలాంటి విత్తనాలు కావలసిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. నా పేరు రేణుక, నెంబర్ వచ్చేసి 9849672712 9002697224. ఈ నెంబర్ కి మీరు విత్తనాలు కావాల్సిన, బియ్యం కావాల్సిన
ప్రకృతి పరంగా పండించుకోవాలనుకున్న పంటలు పండించుకోవాలంటే ఎటువంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.